2010లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు పెట్టారో సోనియా గాంధీని ఢీకొట్టుకొని ఒంటరిగా కూడా పేదలకు బలహీన వర్గాలకు సేవ చేద్దామని చెప్పి 2010లో పార్టీ మొదలుపెట్టినప్పుడు కేవలం 18 మంది మాత్రమే ఆయన వెనక ఉన్నారు. కానీ ఈరోజు ఎన్నో కోట్ల మంది ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు జగనన్న కూడా ఎంతో అంచులంచులుగా పైకి వచ్చారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కమిషన్లు తీసుకునే ఈ ప్రభుత్వం, కమిషన్ల కోసమే తాపత్రపడే ఈ ప్రభుత్వం అదంతా కాకుండా కూడా ఏ పథకాలు సూపర్ సిటీ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులది కావచ్చు, అందరికీ ఎవరికైతే ఇస్తా అని చెప్పినారో ఏది చేయకపోవడం ఈ ప్రభుత్వంకి పెద్ద సిగ్గుచేటు. ఇవన్నిట్లో కూడా ప్రతి ఇచ్చిన హామీని 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో మేము